జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మనకి వినాయకునికి సంబంధించిన అప్డేట్ వచ్చేసి, మనకి వినాయకుడి షెడ్ ఉంది కదా. సో షెడ్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళకి. కనిపిస్తుందా? సో షెడ్ కి సంబంధించిన మొత్తం గోవా కట్టలు అనేది కట్టుకుంటున్నారు. సో గోవా కట్టలు కట్టుకున్న తర్వాత మనకి తడకలు అనేది కట్టుకుంటారు. సో మొత్తం తడకలు అంటే అగో అక్కడ కనిపిస్తున్నాయా, అన్న వాళ్ళు నించున్నారు చూడు. సో తడకలు అంటే అన్న వాళ్ళు నించున్నారు చూడు. సో అక్కడ ఆ తడకలు అనేది కట్టుకుంటారు. ఆ తడకల మీద నించొని మనకి పెయింటింగ్ అయినా వెల్డింగ్ అయినా అన్నీ ఆ తడకల మీద నించొని చేస్తారనమాట. ఓకేనా? సో అండ్ కింద మనకి వినాయకుడికి సంబంధించిన బేస్మెంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మొత్తము ముంగడికెళ్ళి చూసేద్దాము. నిన్నైతే అప్డేట్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే మనకి సికింద్రాబాద్ జాతరకి వెళ్ళాను కాబట్టి మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళందరిది వీడియో అనేది తీసాను అనమాట. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. మొత్తం సికింద్రాబాద్ జాతర అనేది తీసాను అనమాట. ఓకే, సో మనకి మన డోనర్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డొనేషన్ కౌంటర్ అయితే ఉందన్నమాట. మన వినాయకుడి లెఫ్ట్ సైడ్లో ఎవరైనా డొనేషన్ ఇవ్వాల్సిందో వస్తే ఇక్కడ వచ్చేసి ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ మన పోస్టర్ చూసుకోవచ్చు, సేమ్ అలానే మన వినాయకుడు అనేది వస్తుంది. అండ్ కొంచెం చేంజెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ముంగడికెళ్ళి చూపిస్తాను మొత్తం ఏమేమి అప్డేట్ ఉందో. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసండి. వీడియోలోకి వెళ్ళిపోయాం, చలో మరి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం వినాయకునికి సంబంధించిన బేస్మెంట్ అయితే మొత్తం రెడీ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? చూడండి, మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు సీకులు అనేది చేసుకున్నారు. మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు చూడండి. అక్కడ మధ్యలో స్పేస్ ఇచ్చారు. సో అది తర్వాత వేస్తారనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి వినాయకునికి మొత్తం చూడండి చాలా బాగా చేశారు జాయింటింగ్ అనేది. ఓకే, సో ఈ రోజు నుంచి మనకి వినాయకునికి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. సో మండే కదా, ఈ రోజు నుంచి అన్న వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు అనమాట. ఎందుకంటే అన్న వాళ్ళకి టైం లేదు, మన వెల్డర్స్ అన్న వాళ్ళకి టైం లేదు. హాయ్ పండనా. అయితే మనకి వెల్డర్స్ అన్న వాళ్ళకి టైం లేదనమాట. మనకి మచిలీపట్నంకి వెళ్ళాలి కాబట్టి సో వినాయకునికి సంబంధించిన మొత్తం బేస్మెంట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, హాయ్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ బేస్మెంట్కి సంబంధించిన చిన్న చిన్న పార్ట్స్ అనేది చేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ ఒక అన్న. ఓకే, సో మొత్తం హ్యాంగ్లర్స్ అనేది పెట్టుకున్నారు. సో హ్యాంగ్లర్స్ కూడా ఫిక్స్ చేస్తారు పైన. ఓకే, ఫేస్కి సంబంధించిన ఇక్కడ కటింగ్ చేసుకొని పైన ఫిక్స్ చేస్తారు అనమాట. ఓకే, చూడండి, అదే దాంతో మనకి అంతా తయారవుతుంది. కింద బేస్మెంట్ అయినా సీకులు అయినా కాళ్ళు చేతులు అన్నీ తయారవుతాయి అనమాట. ఓకే, సో అమ్మవారికి సంబంధించిన బేస్మెంట్. ఓకే, ఇక ఇదైతే మొత్తం కంప్లీట్ చేసి సైడ్లో పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు గోవా కట్టెలు అనేది కట్టుకుంటున్నారు అనమాట పైనుంచి వీడికి. ఓకే, చూడండి, కనిపిస్తుందా? సో మొత్తం గోవా కట్టెలు అనేది కట్టుకుంటున్నారు చూడండి. సో ఇంకొక 1 వీక్లో మనకి మొత్తం షెడ్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. పైన కవర్స్ అండ్ మన గోవాకి సంబంధించిన కట్టెలు అనేది పై వరకు తీసుకెళ్తారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే, అందరు చాలా మంది వచ్చేసారు అన్న వాళ్ళు. దానివల్ల మన వర్క్ అనేది చాలా ఫాస్ట్ అనేది అవుతున్నాయి. అది చూడండి, సైడ్కి ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఒకటి మన బేస్మెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని పై దాకా కట్టుకున్నారు. ఓకే, సో ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ పైన తడకలు కూడా మెల్లిమెల్లి వేసుకుంటున్నారు అనమాట మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే, పైన కూడా ఈ బ్యాక్ సైడ్ వినాయకుని బ్యాక్ సైడ్ కూడా గోవా కట్టలు అనేది కట్టుకుని పై దాకా వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు ఎక్కాలి. ఓకే, మొత్తం సగం వరకు మనకి గోవా కట్టలకు సంబంధించిన అయితే మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా? మనకి బేస్మెంట్ అయితే ఇంతవరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మెయిన్ మన వినాయకునికి సంబంధించిన పాదాలు అనేది ఇంకా కొద్ది రోజుల్లో మనకి చేసి పెడతారనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? సో మొత్తం పైన మనకు వెల్డింగ్కి సంబంధించిన హ్యాంగ్లర్కి డబల్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. మొత్తం సైడ్స్ ఉంటాయి కదా. సో ఓన్లీ లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మొత్తము ఓన్లీ సైడ్స్కి మన బ్యాక్గ్రౌండ్కి అయితే ఓన్లీ సైడ్ రాక్స్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మొత్తం కింద నుంచి పై వరకు అన్న వాళ్ళు జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట హ్యాంగ్లర్. చూడండి, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వెల్డింగ్ అయితే చేస్తున్నారు మన అన్న వాళ్ళు. సో పైనకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన కట్టలు. సో మొత్తం ఇవే కర్రలు అనేది రెడీ చేసి పెట్టుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మన స్టేజ్కి సంబంధించిన సైడ్లో, సో మొత్తం సైడ్లో అనేది ఇలాంటి రాడ్స్ అనేది వెల్డింగ్ వేసుకున్నాడు. ఇక్కడ రామన్ ఉన్నాడు. సో అన్న వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం, సో ఇక్కడ ఎలా ఉందో సేమ్ అక్కడ కూడా అలానే చేసుకుంటారు అనమాట. ఓకే, మొత్తం కవర్ చేస్తారు. స్టేజ్కి సంబంధించిన మొత్తం బేస్మెంట్ భాగం మొత్తం కంప్లీట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన బుర్ర వెనకాల, సో బుర్ర ఉంటుంది కదా బ్యాక్ సైడ్. సో ఇప్పుడైతే అర్థం కాదు, మరి ఫర్దర్ వీడియోలో మంచిగా క్లియర్గా కనిపిస్తుంది.
సో వినాయకునికి సంబంధించిన బొర్ర అనేది కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా కొంచెం ఉంది, ఒక 15-20% మాత్రం ఉంది. ఇక్కడ వస్తుంది మధ్యలో గ్యాప్స్ అని ఉన్నాయా, ఆ ఫిల్లింగ్ అనేది చేస్తారు. ఓకేనా. సో కిరీటం, సో వినాయకునికి కిరీటం బొర్ర వెనకాల, కిరీటం వెనుక వస్తుంది అనమాట. ఇది కూడా మన ఫేస్ వెనుక వస్తుంది అండ్ కిరీటం వెనుక ఇవన్నీ వస్తాయి అనమాట. మొత్తము 3 రెడీ చేసి పెట్టుకున్నారు అనమాట మన బిల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. చూడండి క్లియర్గా అనిపిస్తుంది చూడండి. సో వినాయకుని బ్యాక్ సైడ్ సో బొర్ర ఉంది కదా, సో ఈ బొర్ర అన్న అని అనిపిస్తుందా, అన్న బ్యాక్ సైడ్ బొర్ర ఉంది కదా, ఆ బొర్రకు అనేది ఫిక్స్ చేసుకుంటారు అనమాట వినాయకునికి. ఓకే. ఇది అండ్ అన్ని కర్రలు అనేది మొత్తం పైకి తీసుకెళ్తున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అని ఇక్కడ మొత్తం అంతా ఫిక్స్ చేసుకుంటా పై దాకా వెళ్ళిపోయారు అనమాట. ఓకేనా. సో పైకి వెళ్ళి చూసేద్దాము. సో పైకి వెళ్ళి ఉండాలి. షెడ్ సపోర్టింగ్కి సంబంధించింది అయితే కట్టుకొని పెట్టుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. అదో చూడండి అక్కడ కనిపిస్తుందా, అక్కడ నుంచి బందోబస్తు టైట్ ఉండాలి కాబట్టి అక్కడ వరకు కట్టుకున్నారు. ఓకే. సో మన వినాయకుని బ్యాక్ సైడ్ వచ్చేసాం ఎగ్జాక్ట్గా. సో మన వినాయకుని బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు. అప్పుడు జస్ట్ మనకి ఓన్లీ ఇలా రాడ్స్ అనేది పెట్టుకొని వెళ్ళారనమాట. సో ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు చూడండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది, అక్కడ కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి చూస్తాను చూడండి, ఇక్కడ నుంచి చూస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము కంప్లీట్ చేసేసుకుంటున్నారు మొత్తం సైడ్. సో మనకి ఈరోజు ప్రస్తుతం మార్నింగ్ నుంచి మనకి వినాయకుని బ్యాక్ సైడ్, సో మనకు బ్యాక్ సైడ్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో అక్కడ నుంచి చూస్తాను క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. సో సేమ్ ఇక్కడ కూడా మనకు షెడ్కి సంబంధించింది అయితే షెడ్కి చాలా టైట్గా కట్టుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అక్కడ నుంచి పైన వరకు మొత్తం బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఫుల్ వెల్డింగ్ అండ్ జాయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. చూడండి కట్టుకుంటున్నాడు, తాడులతో కట్టుకొని సపోర్టింగ్ వాళ్ళకి కట్టుకొని మొత్తము వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే. సో అక్కడ చూడండి ఎగ్జాక్ట్ మన వినాయకుని ఫేస్ అనమాట, ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడండి. బాబా క్రేజీ కదా అదనమాట. ఓకే. ఇది మన వినాయకుని పైన అప్డేట్. ఓకే. కిందికి వెళ్ళిపోదాము. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళందరూ మన గోవాకి సంబంధించిన కట్టుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ఈరోజు నుంచి చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్ అనేది. సో ఇలాంటి అప్డేట్ మంచి అప్డేట్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఓకేనా. సో కిందికి వెళ్ళిపోదాం చలో మరి. సో చూసారా గైస్, ఇది మనకి ఈ రోజుకి సంబంధించిన వినాయకుని వర్క్ స్టేటస్ అనమాట. సో మొత్తం మనకి మన షెడ్కి సంబంధించింది అయితే మొత్తం గోవా కట్టలు అనేది కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అండ్ సైడ్కి మన సైడ్ ఫేసెస్కి సంబంధించిన 4, సో 4 వెనకాల హెడ్ బ్యాక్కి పెట్టుకుంటారు అనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో సేమ్ మెయిన్ ఫేస్కి సంబంధించిన బొర్ర కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. కర్రలు అనేది పెట్టుకున్నారు అండ్ కర్రలు పాస్ చేసుకుంటున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో ఇది మన వర్క్ స్టేటస్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి, కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసేయండి. ఓకేనా. రేపటి వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మరి. జై శ్రీ గణేష.